అట్లానే టెంకాయ కొట్టి గాలిలాంటి చదువుకోతున్నాం. శ్రీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారి జాతీయ పతాక ఆవిష్కరణ కావించాల్సి కోరుతున్నాం. రాహుల్ ఐఎస్ గారు పతాక ఆవిష్కరణ చేస్తున్నారు. Salute. Janagana mana mana adinaya. Jala
ఏపీ జనరల్ దేవిరాజు గారు, డిడి ట్రైల్సర్ గారు మల్లెప్ప గారు, ఈ ట్రైల్సర్ రామాజీ గారు, ఇతర సోదర సోదరీమణులారా, 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసి సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి అసవులు బాసిన మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రాన్ని సాధించుకున్నాము. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అలాగే స్వేచ్ఛపై తిరుగుబాటు చేసిన త్యాగధనులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి వారిని మనం ఆదర్శప్రాయంగా తీసుకోవాలని కోరుకుంటూ దేశభక్తులందరికీ జోహార్లు అర్పించుచున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆశయంతో విద్య, వైద్యం, ఇంజనీరింగ్, వ్యవసాయం, మౌలిక వసతుల కల్పన, సాగునీరు, తాగునీరు, స్వయం ఉపాధి తదితర రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన ప్రక్రియలో నాకు ఐటీడీఏ పీఓగా అవకాశం కలిగినందులకు ఎంతో సంతోషిస్తున్నాను. గిరిజన విద్య మరియు సంక్షేమంలో మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు 50, గిరిజన వసతి గృహాలు 14, కళాశాల వసతి గృహాలు 22 మరియు గిరిజన ప్రాథమిక పాఠశాలలు 219, మొత్తం 305 విద్యా సంస్థలలో 22,496 మంది విద్యార్థులు విద్యను అభ్యసించుచున్నారు. ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అవసరమగు నోటు పుస్తకాలు, రికార్డ్ బుక్స్, గ్రాఫ్ బుక్స్, బెడ్షీట్స్, కార్పెట్స్, దుస్తువులు, షూస్, స్లిప్పర్స్, నైట్ డ్రెస్సులు మొదలైనవి సరఫరా చేయడం జరిగినది. ఇందులో భాగంగా 12 ఆశ్రమ పాఠశాలలు మరియు 5 సంక్షేమ వసతి గృహాలు 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణ సాధించడం జరిగినది. ప్రత్యేకంగా గిరిజన విద్యార్థుల కొరకు